నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన ఆంధ్రుని ఆంతర్యం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 22/7/1975లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మూర్తికి వారణాసిలో డీజిల్ లోకోమోటివ్స్లో మెకానిక్ ఉద్యోగం. జాయిన్ అయ్యి ఏడాది కావస్తుంది. దేశం కాని దేశం, వేషభాషలు, అలవాట్లు, ఆచారాలు అన్నీ వేరు. అవివాహితుడైన మూర్తికి భోజనం ఓ పెద్ద సమస్య కూర్చుంది. అతను ఉండే లొకాలిటీ సిటీకి చాలా దూరం. దగ్గరలో మద్రాసి హోటళ్ళు లేవు. అసలు ఆ సిటీలోనే మద్రాసి హోటళ్ళు చాలా తక్కువ. అక్కడక్కడ విసిరి పారేసినట్లున్నాయి. క్వార్టర్స్ దగ్గరలో ఓ కాకా హోటల్ ఉంది. మలబారు మహమ్మదీయునిది. ఏవేవో సామాను చేసి వాటికి ఇడ్లీ అని, దోశ అని, వడ అని పేర్లు పెడతాడు. భోజనం అసలు బాగుండదు. మూర్తి ఎప్పుడూ తినలేదు, కానీ చెబితే విన్నాడు. అంత జనసమర్థమైన సిటీలో ఉన్న ఏకాకిగా ఉన్నట్లు ఫీల్ అవుతాడు మూర్తి. కారణం తెలుగువాడు ఎక్కడా కనపడకపోవటమే. తెలుగువారు బాగా అంటే అక్కడక్కడ కనిపించే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. హనుమాన్ ఘాట్, కేదారేశ్వర ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వగైరాలు. డ్యూటీ అవ్వగానే సాయంత్రం 2 మైళ్ళు నడిచి ఆ ప్రాంతాలకు పోతాడు. అక్కడ మద్రాసి హోటళ్ళు, ఒక తెలుగువాని హోటళ్ళు ఉన్నాయి. అక్కడ మద్రాసులు చేరతారు. గంగానది ఒడ్డున కొంతసేపు వారితో బాతాఖాని కొట్టి బాగా చీకటి పడే వేళకు క్వార్టర్స్కి వెళ్తాడు. తనకు బాగా పరిచయమైన వాళ్లలో శంకరం ఒకడు. శంకరానిది కూడా అమలాపురం తాలూకాయే. పైగా శంకరం తమ్ముడు, తన తమ్ముడు అమలాపురం కాలేజీలో చదువుతున్నారు. ఒకే క్లాసు, బిఏ ఫస్ట్ ఇయర్. తరచుగా శంకరం ఇంటికి వెళ్తూ ఉంటాడు మూర్తి. కానీ శంకరానిది బిజీ అయిన ఉద్యోగం. శంకరం అక్కడ ఓ పండాగారి దగ్గర క్యాన్వాసర్. కాశీ వచ్చే యాత్రికులను రిసీవ్ చేసుకోవటం, బస ఏర్పాటు చేసి పూజలు చేయించడానికి పండాలను సమకూర్చటం అతని ఉద్యోగ ధర్మం. పండాగారే జీతభత్యాలు ఇస్తారు. క్యాన్వాసర్ కాబట్టి ఎప్పుడు బిజీగా ఉంటాడు. కాశీ వచ్చే యాత్రికులకు, యాత్రా స్పెషల్స్కు ఎదురు వెళ్ళి తనతో తోడ్కొని వస్తాడు. వారందరికీ విడిది ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు యాత్రా స్పెషల్స్తో తిరగవలసి వస్తుంది కూడా. ఎప్పుడు కులాసాగా ఉంటాడు. నవ్వుతూ ఇతరులను నవ్విస్తాడు. అతనికి అనేక భాషలు వచ్చు. మలయాళం, కన్నడం, తమిళం, బెంగాలీ, ఇక హిందీ సరే సరే. శంకరం యాత్రా స్పెషల్తో హరిద్వార్ వెళ్ళాడు. అక్కడి నుండి దక్షిణ దేశం కూడా ఆ బండిలోనే వెళ్తారన్నాడు. శంకరం లేకపోవటం వల్ల కాలక్షేపం చాలా కష్టంగా ఉంది మూర్తికి. బాగా బద్ధకంగా ఉంటే స్టేషన్కి పోతాడు మూర్తి. వచ్చే పోయే తెలుగు యాత్రికులు కనపడతారని, తెలుగు మాటలు వినపడతాయనిను. ఎక్కడైనా తెలుగు మాట వినపడితే మొహం వాచిన మూర్తి వారి వైపు ఆప్యాయంగా చూస్తాడు. దగ్గరగా వెళ్ళి పలకరించి తన పేరు, ఊరు చెప్పుకుని వాళ్ళ వివరాలు అడుగుతాడు. ఆప్తులు కనిపించినంతగా సంతోషం. తన జిల్లా వాడైతే ఇక సరే సరి. తన క్వార్టర్స్కు ఆహ్వానించి సాధ్యమైనంత ఎక్కువ కాలం గడుపుతాడు వాళ్లతో. ఆ ప్రాంతాల పేర్లు, ఊళ్ళ పేర్లు వింటే అక్కడికి వెళ్ళినట్లుగా ఉంటుంది మూర్తికి. కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. అనిర్వచనీయమైన ఆనందానుభూతి. వారికి వీడ్కోలిచ్చి బరువైన హృదయంతో ఇల్లు చేరతాడు. యాంత్రికంగా బరువుగా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఓనాడు రావు గారితో మూర్తికి పరిచయం కలిగింది. ఆ వేళ శనివారం, బాగా పొద్దుపోయింది. దశాశ్వమేధ ఘాట్ జంక్షన్ వద్ద బస్ కోసం నిరీక్షిస్తున్నాడు మూర్తి. అటూ ఇటూ తిరుగుతున్న జనాన్ని తిలకిస్తూ. ఆంధ్రపత్రిక హై! ఓ గొంతు వినిపించింది. చటాలను వెనక్కు తిరిగాడు మూర్తి. మ్యాగజైన్ షాప్ దగ్గర ఓ సూట్ వాలా నిలబడి ఉన్నాడు, వేళ్లాడుతున్న పత్రికల వైపు చూస్తూ. హా సాబ్ అందించాడు షాపువాడు. నమస్కారం సార్. దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు మూర్తి చేతులు జోడిస్తూ. అదోలా చూశాడు ఆ అపరిచిత వ్యక్తి. తన మాట కోసం ఎదురు చూస్తున్న మూర్తి వైపు చూసి ఎట్టకేలకు నమస్తే అన్నాడు. తమరు ఎక్కడుంటున్నారు సార్ అడిగాడు వినయంగా. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో జ్ఞాపకం రావటం లేదు అన్నాడు ఆయన పత్రికను రోలర్లా చూడుతూ. వెంటనే చిరునవ్వు నవ్వాడు మూర్తి కొంచెం దగ్గరగా జరుగుతూ. అవును సార్, నన్ను ఇదివరకు అన్నాడు చూడలేదు అన్నాడు. మరి అన్నాడు ఆయన ఇబ్బందిగా చూస్తూ.
అవాక్కైపోయాడు మూర్తి అతని ధోరణికి. దేశం కాని దేశంలో 1000 మైళ్ళ దూరంలో సాటి తెలుగు సోదరుడు పలకరిస్తే ఇదేనా మాట్లాడే తీరు? తానింతవరకు ఎంతోమంది అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకున్నాడు. ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. ఇద్దరూ విష్ చేసుకోగానే జిల్లా, తాలూకా, గ్రామం తెలుసుకుని ఆప్యాయంగా ఆప్తుల్లా మాట్లాడుకునేవారు. పోనీ ఆంధ్రుడు కాదా అంటే అతని మాటలు అచ్చం 16 అణాల ఆంధ్రుడి మాటల్లాగా కనిపిస్తున్నాయి. పైగా కోనసీమ మాటల్లా వినిపిస్తున్నాయి. మరి ఇలా మాట్లాడతాడేమిటి? తన అప్రోచ్ అతనికి నచ్చలేదులా ఉంది. కాకపోతే యాత్రికుడైనా అయి ఉండాలి. నన్ను మూర్తి అని పిలుస్తారు సార్. మాది తూర్పుగోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు. ఇక్కడ రైల్వేలో పని అన్నాడు. ఓహో అలాగా అన్నాడు అతను అలవోకగా. తామరెక్కడ ఉంటున్నారు సార్ అడిగాడు మూర్తి. కన్నయ్య చిత్రమందిర సినిమాకి ఎదురుగా ఉన్న గల్లీలో తూచినట్లుగా అన్నాడు ఆయన. చాలా సంతోషం సార్, రండి సార్, బస్సు వచ్చింది అన్నాడు మూర్తి. ఇద్దరూ బస్సు ఎక్కారు. ఇద్దరికి టిక్కెట్లు మూర్తే తీశాడు. కన్నయ్య చిత్రమందిర దగ్గర దిగారు ఇద్దరు. అచ్చా నేను వస్తానండి అన్నాడు ఆయన. నేనెవరో అడిగి తెలుసుకోలేదు. తన గురించి అసలు చెప్పలేదు. కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు. నన్నెంత వేగంగా వదుల్చుకుందామా అని చూస్తున్నట్లుంది. మూర్తి మనసు చివుక్కుమంది అతని ప్రవర్తనకు. అయినా ఎందుకునో అతన్ని వదలబుద్ధి కాలేదు మూర్తికి. ఈ గల్లీలోనైనా సార్ తమరుంటున్నారు? ఎదురుగా ఉన్న సందు చూపిస్తూ అడిగాడు మూర్తి. అవును, వస్తారా అన్నాడు ఆయన రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నంలో ట్రాఫిక్ వైపు చూస్తూ. రోడ్డు బాగా జనసమర్థంగా ఉంది. 1000 రూపాయల మూట దొరికినంత సంతోషం వచ్చింది మూర్తికి. పదండి సార్, నాకు ఏమీ పని లేదు అంటూ అనుసరించాడు. ఓ పెద్ద మేడ ముందు ఆగారు. అదొక ఆఫీసు. బోర్డు చదివాడు మూర్తి. ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, నేషనల్ శాంపుల్ సర్వే. ఈ ఆఫీసులోనే అతనికి ఉద్యోగం కాబోలు అనుకున్నాడు. లోనికి ప్రవేశించారు. లోపల పెద్ద హాలు, టేబుల్స్, కుర్చీలు చాలా ఉన్నాయి. రికార్డులు చాలా జాగ్రత్తగా అమర్చబడి ఉన్నాయి. పెద్ద ఆఫీసే అనుకున్నాడు మూర్తి. ఏమీ మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు. గుమస్తాలందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం ఏదో పని చూసుకుంటున్నారు. ఇంకా అతన్ని చూడగానే వారిద్దరూ లేచి నిలబడ్డారు గౌరవ సూచకంగా. తమకు ఢిల్లీ నుండి ట్రంకాలు వచ్చింది సార్. అతి మర్యాదగా వినయంగా హిందీలో విన్నవించాడు ఒకడు. ఆల్ రైట్, కనెక్ట్ చేయమను అని ఇంగ్లీష్లో చెప్తూ పక్కనే ఉన్న మరొక చిన్న గదిలోకి పోయాడు ఆయన. అంతవరకు వెనకనే వస్తున్న మూర్తి అతని గది గుమ్మం దగ్గరనే ఆగిపోయాడు. మరి కదలలేకపోయాడు. గుమ్మానికి వేళ్లాడదీసిన బోర్డును చూసి బిఎస్ రావు, ఎంఎస్సి, సూపరింటెండెంట్ అనుంది. మూర్తికి కాళ్ళు వణకటం ప్రారంభించాయి. ఆఫీసర్ తోసుకుని వెళ్ళిన స్ప్రింగ్ డోర్స్ కొట్టుకుని కొంతసేపటికి ఆగాయి. లోపలి మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి. ఎస్, సూపరింటెండెంట్ రావు స్పీకింగ్. తలుపు దగ్గర నక్కుతూ నిలబడ్డ మూర్తిని పిలిచాడు ఓ గుమస్తా. భాయ్ సాబ్ అని దగ్గరకు రమ్మని చేతులూపుతూ. అతని దగ్గరికి వెళ్ళాడు ఏం చెబుతాడో అని. ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ అయిన మనిషి అని, మద్రాసి అవటం వలన మర్యాదలు అవి ఎక్కువగా చూస్తాడని, ఇంటర్వ్యూలు ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యడని ఏమేమో చెప్పాడు అతను. అన్నిటికీ ఊకొట్టాడు మూర్తి, ఆఫీసును పరిశుభ్రతను పరికిస్తూ. ఇంతలో ఆఫీసర్ బయటకు వచ్చాడు. అందరూ కంగారుగా లేచి నిలబడ్డారు. కమాన్ మిస్టర్ మూర్తి అని మరుక్షణంలోనే లోనికి పోయాడు ఆయన. వీడు కూడా మద్రాసియే కాబోలు అని నాలుగు ఖర్చుకున్నాడు ఆ గుమస్తా ఆఫీసర్ గదిలోనికి పోతున్న మూర్తిని చూస్తూ. అంతవరకు ఏ ఆఫీసర్ గదిని చూడని మూర్తి వింతగానూ ఆశ్చర్యంగానూ చూస్తూ ఆయనకెదురుగా నిల్చున్నాడు. టేక్ యువర్ సీట్. ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడాయన. ఎలాగో కూర్చున్నాడు మూర్తి బితుకు బితుకుమంటూ. మీరెక్కడుంటున్నారు? స్ప్రింగ్ చేరికి ఓ పుష్ ఇచ్చి విలాసంగా చూస్తూ అడిగాడాయన. సార్, మీరెవరో అనుకుని అసభ్యంగా ప్రవర్తించాను, క్షమించాలి సార్. లేచి నిలబడ్డాడు మూర్తి వణుకుతున్న కాళ్లను నిలదొక్కుంటూ. నిజానికి అతను అసభ్యంగా ప్రవర్తించకపోయినా అలా అనిపించింది అతనికి ఆయన అంతస్తు చూశాక. నో నో నో, నాట్ ఎట్ ఆల్ అన్నాడాయన అభయం ఇస్తున్న దైవంలా చూసి, కూర్చోమన్నట్లు చెయ్యాడిస్తూ. మళ్ళీ కూర్చున్నాడు మూర్తి. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. వెంటనే రిస్ట్ వాచ్ చూసుకుని కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు ఆఫీసర్. వెంటనే గుమస్తా లోనికొచ్చాడు భయంగా నక్కుతూ.
గడియారం 10 నిమిషాలు స్లోగా నడుస్తోంది. రేపు వాచ్ రిపేరర్కు చూపించండి ఆంగ్లంలో ఆజ్ఞ జారీ చేశాడు. ఎస్ సార్ అంటూ బయటకు నడిచాడు గుమస్తా. రండి మా రూమ్కు పోదాం అంటూ బయటకు నడిచాడు ఆయన. మంత్రముగ్ధుళ్ళ ఆయన అనుసరించాడు మూర్తి. సలాం చేసి రూమ్ తలుపు తీశాడు. అక్కడున్న క్లాస్ 4. ఆ గది కూడా ఆఫీస్లోనిది. ఓ క్యాంపు కట్టు, 3 కుర్చీలు, 2 లెదర్ కేసులు వగైరాలు ఉన్నాయి. తమరు ఫ్యామిలీతో లేరా సార్? గదిని కలియ చూస్తూ అడిగాడు మూర్తి. ఈరోజు శనివారం కదా, మీల్సా టిఫినా అడిగాడు ఆయన అతని ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా. మీల్స్ తీసుకోను సార్, అయినా నేను వెళ్ళాలి సార్, చాలా దూరం నా క్వార్టరు అన్నాడు మూర్తి. ఫ్యామిలీ లేదా అడిగాడాయన. ఇంకా వివాహం కాలేదు చెప్పాడు మూర్తి. సరే ఇక్కడే టిఫిన్ చేసేయండి. మూర్తి ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా ఇద్దరికి టిఫిన్ తెమ్మని ఆజ్ఞాపించాడు ఆయన. 10 నిమిషాల్లో సూకా రొట్టెలు తెచ్చిపెట్టాడు క్లాస్ 4. ఇద్దరు టిఫిన్ తినటం ప్రారంభించారు. ఒకరి విషయాలు ఒకరు, ఊరు పేరు కులం గోత్రం అన్నీ వివరంగా తెలుసుకున్నారు. రావు గారిది రామచంద్రపురం తాలూకాలోని పిడపర్తి గ్రామం. అతనికి 2 అబ్బాయిలు. అత్తవారి ఊరు కాకినాడ. ఈ మధ్యనే గౌహతి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. తను ఆంధ్ర స్టేట్కు ట్రై చేస్తే వారణాసి వేశారు. ఆఫీస్ రూమ్లో ఉండటానికి ఇష్టం లేదు. ఎంత వేగంగా ఇల్లు దొరికితే అంత వేగంగా ఫ్యామిలీని తీసుకురావాలని చూస్తున్నాడు. సరైన ఇల్లు దొరకలేదు. మూర్తిది కూడా అదే జిల్లా, పుల్లేటికుర్రు. తండ్రి గతించడంతో అతని చదువు మెట్రికులేషన్తో ఆగిపోయింది. ఐటీఐలో ట్రైనింగ్ అయ్యాడు. తల్లి, తమ్ముడు, పెళ్ళిడొచ్చిన చెల్లెలు ఉన్నారు. రైల్వే క్వార్టర్లో ఉంటున్నాడు. ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఒక ఇల్లు తప్ప. ఇద్దరు బ్రాహ్మణులు కావటం ఓ విశేషం. మీ గురించి మొదట్లో ఏమో అనుకున్నా సార్, ఇప్పుడు తెలిసింది నా ఊహ పొరపాటని అన్నాడు మూర్తి. ఏమనుకున్నారు? మంచునీళ్ళు తాగుతూ అడిగాడు ఆయన. ఆహా, ఏమీ లేదు సార్, తమరు పెద్ద ఆఫీసర్ కదా, ఆ పాటి రిజర్వ్నెస్ ఉండాలి సార్. ఓ అదా, చిన్నప్పటి నుండి అందరితోనూ అంత చొరవగా మసలటం అలవాట్లేదు. అయినా అలవాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ప్లేట్లో చేతులు కడుక్కున్నాడు ఆయన. మూర్తి బయటకు వెళ్ళి వరండాలో చేతులు కడుక్కుని లోనికి వచ్చేసరికి రావు గారు రేడియో ట్యూన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, చాలా ఆలస్యమైంది, మరి నాకు సెలవు ఇప్పించండి అన్నాడు మూర్తి. అప్పుడప్పుడు కనపడుతూ ఉండండి అన్నాడు ఆయన ఒక్కప్పుడు నోట్లో వేసుకుంటూ. ప్రతి ఆదివారం మూర్తి రావుగారిని కలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు మధ్యాహ్నం రావుగారితో పాటే హోటల్లో భోజనం చేసేవాడు ఆయన బలవంతం మీద. ఈవేళ కన్నయ్య చిత్రమందిర్లో తెలుగు సినిమా ఉంది సార్, ఉదయం 10 గంటలకు చెప్పాడు మూర్తి. మరొకసారి చూద్దాం అన్నారు రావుగారు అయిష్టంగా. తెలుగు సినిమా సార్, ఒకే షో. నాకు తెలుగు పిక్చర్స్ మీద అంత లైకింగ్ లేదండి అన్నాడు రావుగారు. మరేమీ అనలేకపోయాడు మూర్తి. యూ కెన్ గో, ఐ హ్యావ్ ది లీస్ట్ అబ్జెక్షన్. మీరు కూడా వస్తారేమోనని 2 టికెట్స్ తెచ్చాను సార్ అన్నాడు జేబులోని టిక్కెట్లు బయటకు తీస్తూ మూర్తి. ఏవి చూడనియండి అంటూ వాటిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆయన. చారిటీ షోవా అన్నాడు. అవును సార్, ఇక్కడ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఉంది సార్. ఇది బెనిఫిట్ షో సార్. దాని మీద డొనేషన్ అని మాత్రమే ఉంటుంది, ట్యాక్సెస్ ఏమీ ఉండవు. ఆంధ్రులు అందరూ డొనేట్ చేయాలి. ఇంకా ఏమేమో చెప్పబోతున్న మూర్తి ఆయన మొహం సుముఖంగా ఉన్నట్లు కనపడనందున ఆగిపోయాడు. రావుగారు పర్సు నుండి 10 రూపాయలు తీసి, ఈ టిక్కెట్ల ఖరీదు తీసుకోండి అన్నాడు. ఖరీదు కాదు సార్, డొనేషన్, అదే సబ్స్క్రిప్షన్ లాంటిది, అందుకే ఇస్తున్నా, తీసుకోండి, ఏమీ అనుకోకండి రానందుకు. చేయి ముందుకు చాచారు 10 రూపాయల నోటుతో ఆయన. డబ్బు తీసుకోవటానికి తటపటా ఇస్తూ 5 రూపాయలు ఇవ్వండి సార్ చాలు అన్నాడు. పర్వాలేదు తీసుకోండి, 2టికి తీసుకోండి డొనేషన్. ఏమీ అనలేక తీసుకుని జేబులో ఉంచుకున్నాడు మూర్తి. టైం అవుతుంది, వెళ్ళండి అన్నాడు ఆయన చేతి వాచి చూస్తూ. వస్తా సార్, సెలవు అంటూ బయటపడ్డాడు మూర్తి. మూర్తి మనసు చాలా బాధపడింది. తెలుగువాడు కాబట్టి తప్పకుండా వస్తాడని అనుకున్నాడు. ఆ ధైర్యంతోనే అడగకుండా 2 టిక్కెట్లు తీసుకున్నాడు. ఆ సిటీకి తెలుగు పిక్చర్స్ రావడమే అరుదు. ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు అంతా. పాత సినిమా అయినా చూసిందే అయినా తప్పకుండా వస్తారు అంతా.
కొంతమంది ఇతర భాషల వాళ్ళు కూడా రావటం కాదు, భాష తెలియకపోయినా భావాలు తెలుస్తాయి కదా. ఎంత బ్రతిమాలన రానన్నాడు. ఆఫీసర్ కదూ, డెలికసీ ఫీల్ అయ్యాడేమో. పెద్ద పెద్ద ఆఫీసర్లు కుటుంబాలతో సహా వస్తారని తెలియదు కాబోలు. మరెప్పుడు ఆయన దగ్గర సినిమా విషయం ఎత్తకూడదనుకున్నాడు. ఆ రోజు మూర్తి వెళ్ళేసరికి రావు గారు మరొక పెద్ద మనిషితో మాట్లాడుతున్నారు. వేష భాషలు చూస్తే ఆయన కూడా పెద్ద ఆఫీసర్ లాగానే ఉన్నాడు. ఇద్దరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. మూర్తి గుమ్మం దగ్గరనే ఆగిపోవటం చూసి, కమిన్ మిస్టర్ మూర్తి అన్నాడు రావు గారు. ఉన్నవి ఆ 3 కుర్చీలే. 2 కుర్చీల్లో వారిద్దరూ కూర్చున్నారు. 3వ కుర్చీలో వారు తాగిన ఛాయ్ గ్లాసులు, సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే ఉన్నాయి. లోనికి పోయిన మూర్తి రావుగారి కుర్చీ వెనక్గా నిలబడ్డాడు. రావుగారికి అభిముఖంగా కూర్చున్న అవతల వ్యక్తి మూర్తి వైపు అదోలా చూశాడు. న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మూర్తి ప్రాణం రమారమే చచ్చిపోయింది. వారిద్దరూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు, రాజకీయాలు ఇంగ్లీష్లో. ఐఎమ్ సారీ మిస్టర్ మూర్తి అంటూ ఖాళీ కుర్చీని ముందుకు లాగారు రావుగారు, ఖాళీ చేయాలనే ఉద్దేశంతో. పర్వాలేదు సార్, నేను తీస్తా అంటూ ఖాళీ గ్లాసులు కింద పెట్టి అగ్గిపెట్టా సిగరెట్ పెట్టా రావుగారికి అందించి కూర్చున్నాడు మూర్తి. హీ ఈజ్ మిస్టర్ మూర్తి, మెకానిక్ ఇన్ డీజిల్ లోకోమోటివ్స్ పరిచయం చేశాడు రావుగారు. నమస్కారం సార్, వినయంగా చేతులు జోడించాడు మూర్తి. నమస్కారం అందుకున్నట్లు తల మీద నుంచి కిందకు ఊపాడు ఆయన. మీట్ మిస్టర్ ఎం రంగారావు, సూపరింటెండెంట్ టెలిగ్రాఫ్స్ వారణాసి. ఆశ్చర్యపోయాడు మూర్తి. నో నో నో, ఐ ఆమ్ రిలీవ్డ్ ఆన్ ట్రాన్స్ఫర్ టు బెజవాడ. అదృష్టవంతులు సార్, నవ్వు మొహం పెట్టుకొని అన్నాడు మూర్తి. ఇంతలో ఓ జీప్ వచ్చి ఆగింది. అందరూ జీపు వైపు చూశారు. ఓ 50 ఏళ్ల వ్యక్తి దిగాడు. తెల్లని లుంగి, తెల్లని స్లాక్, అచ్చం టీనోపాల్ ఏజెంట్లో ఉన్నాడు. అచ్చు మద్రాసిలా ఉన్నాడు. అతన్ని చూడగానే ఇద్దరూ లేచి నిలబడ్డారు. మూర్తికి కూడా లేవక తప్పింది కాదు. వీఆర్ రెడీ సార్ అన్నారు రావుగారు ఆయనకు ఎదురుగా వెళ్తూ. ముగ్గురు బయట నిలబడ్డారు. అందరూ ఎక్కడికో వెళ్తున్నట్లు గమనించాడు మూర్తి. వారికంటే తనే ముందుగా జారుకుంటే మర్యాదగా ఉంటుందనుకున్నాడు. ఇంతలో రావుగారు వెనక్కి వచ్చారు రూమ్లోకి ఆదరాబాదరాగా. చూడండి మూర్తి గారు, ఈవేళ మంచి మలయాళం పిక్చర్ ఉందిట, గోవింద నాయర్ రమ్మంటున్నారు, మళ్ళా కలుద్దాం ఆయన కంగారుగా చెప్పుకుపోతూ ఉంటే మూర్తి గది అవతలకు పోయి నిలబడ్డాడు, ఆయన గదికి తాళం వేసుకునేందుకు వీలుగా. అలాగే సార్ అంటూ బయటకు నడిచాడు మూర్తి. అతను మెయిన్ గేటు దాటకుండానే ఆఫీసర్ల జీపు వెళ్ళిపోయింది. తానెంతో కష్టపడి ఓ ఇల్లు చూశాడు. ఆ విషయం రావుగారితో చెప్పాలనుకుని వచ్చాడు. అవకాశం దొరికితేనా? మెల్లగా నడక సాగించాడు. టైము 10:30 దాటింది. ఎండ తీక్షణంగా ఉంది. ఏం చేయాలి? క్వార్టర్కి పోతే తోచదు. బేల్పురాలో ఉంటున్న ప్రకాశ్రావు గారింటికి వెళ్ళాలనుకున్నాడు. ఆయన్ను కలిసి చాలా రోజులైంది. విశ్వేశ్వరగంజ్ జంక్షన్లో శంకరం కనిపించడంతో ప్రాణం లేచొచ్చింది మూర్తికి. హడావుడిగా పోతున్నట్లు గమనించాడు. గట్టిగా కేక వేశాడు. మూర్తిని చూసిన శంకరం ఆనందంతో కావలించుకున్నాడు నడి రోడ్డు మీదనే. అక్కడ అలా కావలించుకోవటం కొత్త కాదు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడొచ్చేసావు దేశం నుంచి అడిగాడు. నిన్ననే వచ్చా. మీ అమ్మ, తమ్ముడు, చెల్లెలు అంతా బాగున్నారు. సెలవులు ఇచ్చాక మా తమ్ముడు మీ తమ్ముడితో కలిసి మీ ఇంటికి వెళ్ళి వారం రోజుల క్రితమే వచ్చాడు. ఆ విషయమే చెప్పమన్నాడు. చెప్పాడు శంకరం. సంతోషంతో తబ్బిబ్బైపోయాడు మూర్తి. తానే స్వయంగా చూసినట్లు అనిపించింది అతనికి. మూర్తిని తన ఇంటికి లాక్కుపోయాడు శంకరం భోజనం చేయటానికి. మొదట తటపటాయించాడు మూర్తి. ఆవకాయ, గోంగూర పచ్చడి వగైరాలు చూశాక మొహమాటం ఎగిరిపోయింది. రేపు పెళ్ళై వదిన వస్తే మేము కూడా మీ ఇంటికి భోజనానికి వస్తామని ఆలోచిస్తున్నారు అన్నయ్య గారు. నిష్ఠూరంగానూ వేళాకోళంగానూ అంది శంకరం భార్య పార్వతి. తప్పకుండా రండి. అప్పుడు మీరు వస్తారో రారో కానీ ముందు మీ ఇంట్లో చాలాసార్లు భోజనం చేసేస్తున్నా అన్నాడు. ప్రమోషన్ వచ్చి పెద్ద ఉద్యోగంలోకి వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు అంది పార్వతి. ఇప్పుడప్పుడే నాకేమీ ప్రమోషన్ రాదులేండి, ఆ భయం మీకేమీ అక్కర్లేదు. మీరు చెప్పినట్లుగా ప్రమోషన్ కానీ వస్తే గిస్తే పెద్ద ఆఫీసర్ అయితే సాటి సోదరులను ఆదరించి గౌరవించడం మర్చిపోతే అదేమీ వింత విషయం కాదులేండి అన్నాడు. అదేమిటో కొత్తగా మాట్లాడుతున్నావు ఆశ్చర్యపోయాడు శంకరం. అదంతేనోయ్,
నువ్వేమీ ప్రభుత్వ ఉద్యోగివి కాదు. ఉద్యోగుల మధ్య అసలే దౌర్భాగ్యం నీకు లేదు. వినోదం కోసం, విలాసం కోసం, లేదా నీ యాత్రల కోసం చేతి నిండా డబ్బు పట్టుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారితో మసిలే నీకు అలాంటి విషయాలు తెలియవు, చెప్పినా అర్థం కావు అన్నాడు మూర్తి. ఏమిటో ఈ రోజున విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నయ్య గారు అంది పార్వతి కూడా. టాపిక్ మార్చేయాలనుకున్నాడు మూర్తి. అది సరే కానీ ఈ ఊళ్ళో నాకు ఒక ఆఫీసర్తో పరిచయం అయింది. సాయంత్రం వెళ్దాం, వస్తావా అడిగాడు. ఆలోచిస్తూ ఉండిపోయాడు శంకరం. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు మూర్తి. ఆహా, ఏమీ లేదు. రేపు యాత్రా స్పెషల్ ఒకటి వస్తోంది. ఏర్పాట్లన్నీ నన్నే దగ్గరుండి చూడమన్నారు పండిట్జీ అని ఆగి మళ్ళీ అన్నాడు శంకరం. సరే వస్తాలే, కానీ నన్ను త్వరగా పంపించేయాలి. నేను పంపించేదేమిటి, నువ్వే వచ్చేస్తావు అన్నాడు మూర్తి. అదేమిటండో ఎలా అంటున్నారు? ఊరు పేరు కనుక్కొని సరే ఇక పొండి అంటాడా ఆ ఆఫీసరు? నవ్వు నాపుకుంటూ అడిగింది పార్వతి. నీకు వేళాకోళం ఎక్కువగా ఉంది మందలించాడు భార్యను శంకరం. నిజంగా నీకు అర్జెంటు పని అంటూ ఉంటే మేము ఆగమంటే మాత్రం ఆగుతావా? అందుకనే అలా అన్నాడు మూర్తి. నవ్వుకున్నారు దంపతులిద్దరూ. తెలుగు మాట కోసం పరితపిస్తున్న మనం, మరొక తెలుగువాని మొహం కోసం మొహం వాచిన మనం, అందులోనూ మరొక తెలుగువాడు ఈ సిటీలోనే ఉంటున్నవాడు కనిపిస్తే అమాంతం ఎగిరి గంతేస్తాం. కానీ నీవు చెప్పినట్లు నిలువున నిలబెట్టి 4 ప్రశ్నలు వేసి సరే పొండి అంటావా? ఏమో మూర్తి అన్నాడు శంకరం. మూర్తి వెంటనే ఏమీ అనలేదు, మంచినీళ్ళు తాగుతున్నాడు కనుక. అదేమీ లేదు చెల్లెమ్మ, మంచివారే, కాకపోతే ఆఫీసరు. మనమే జంకుతాము చనువుగా మాట్లాడటానికి సర్ది చెప్పాడు ఇద్దరికి. నమస్కారం సార్, ఇతని పేరు శంకరం, మా ఊరి వాడే, ఇక్కడ ఉంటున్నాడు. లోనికి ప్రవేశిస్తూ శంకరాన్ని చూపించాడు మూర్తి. రావు గారు తన వైపు చూస్తూ ఉంటే నమస్కరించాడు శంకరం. అవును సార్, ఇక్కడనే రామ్ కుమార్జీ దగ్గర ఉంటున్నా అన్నాడు. అంటే పండగారా? అతని మాట ఈసటింపుగా ఉన్నట్లు తోచింది శంకరానికి. మొహం పెద్దగా చిన్నపుచ్చుకోలేదు. చూపుల్ని కిందకు మరల్చాడు ఆయన మొహం చూడలేక. దట్స్ ఆల్ రైట్, కూర్చోండి. కుర్చీలు చూపించాడు ఆయన. ఇద్దరు కూర్చున్నారు. కొంతసేపు మౌనం. రావు గారు రీడర్స్ డైజెస్ట్ తీయబోతూ ఉండగా అన్నాడు మూర్తి. ఉదయం తమతో చెప్పాలని వచ్చాను సార్. తమరు చాలా బిజీగా ఉన్నారు, అందుకని సగంలోనే ఆగిపోయాడు. ఏ విషయం? పుస్తకాన్ని మంచం మీద పడేశారు. బేల్పురాలో ఓ ఇల్లుంది, మొన్న మనవాడే ఖాళీ చేశాడు. నిన్న వెళ్ళి చూసా, ఇస్తామన్నారు చెప్పాడు మూర్తి. మెనీ థ్యాంక్స్ మిస్టర్ మూర్తి. హౌ మచ్ రెంట్? అకామిడేషన్ ఎంత? లొకాలిటీ మంచిదేనా? అంతా బాగానే ఉంది సార్. అద్దె ఇదివరకు 90 ఇచ్చేవారు, ఇప్పుడు 100 అడుగుతున్నారు. దెన్ ఇట్ మస్ట్ బి ఏ స్మాల్ పోర్షన్. లేదు సార్, 2 గదులు, ఒక వంటిల్లును. ఇట్స్ ఆల్ రైట్, పే అడ్వాన్స్ అండ్ కన్ఫర్మ్ ఇట్ అంటూ తలగడ కింద ఉన్న పర్స్ తీశారు. అందులో ఉన్న 1100 రూపాయల నోట్లను బయటకు తీసి 2 సార్లు లెక్క పెట్టి 5 నోట్లు మూర్తికి అందించారు. 500 ఎందుకు సార్ అన్నాడు మూర్తి. అంటే వాళ్ళు 5-6 నెలల అడ్వాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అక్కర్లేదు సార్, వాళ్ళు 2 నెలల అడ్వాన్స్ చాలన్నారు. 3 నోట్లు తిరిగి ఇచ్చేశాడు. ఇది ఒకందుకు మంచిదే. 2 నెలల తర్వాత ఏదైనా మంచిది దొరికితే అప్పుడు మారొచ్చు అన్నాడు ఆయన. మీరు కూడా ఓసారి వచ్చి చూస్తే బాగుంటుంది సార్. డోంట్ వర్రీ, ఆ అకామిడేషన్ ఎలానో చాలదు. తర్వాత ఒక మంచి దానికోసం వెతుకుదాము. ముందు మీరు అడ్వాన్స్ పే చేయండి. నేను రేపు గోరఖ్పూర్ క్యాంపుకు వెళ్తున్నాను. 2 రోజుల తర్వాత వస్తాను. మీరు నాకు ఫోన్ చేయండి చాలు అన్నాడు ఆయన. అలానే సార్, మరి మేము వస్తాం అంటూ లేచాడు మూర్తి. శంకరం కూడా లేచాడు, సెలవు సార్ అంటూ. ఇద్దరూ బయటకు వచ్చేశారు. కొంతసేపు మౌనం. ఇతనితో పరిచయం పెంచుకోవటం ఏమిటో నాకు అంతగా ఇష్టం లేదోయ్. మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు శంకరం. ఏం అలా అంటున్నావు, మనవాడే కదా. అందుకే అలా అంటున్నా. అతని మాటల ధోరణి చూస్తే అచ్చం తెలుగువాడిలాగే కనిపిస్తున్నాడు అంటూ హేళనగా నవ్వాడు శంకరం. తెలుగు అని ఆంతర్యం అతి వేగంగా అవగాహన చేసుకోగలననే నా నమ్మకం. రకరకాల మనస్తత్వాలు గల వారితో మసులుతూ ఉంటాను నేను. ఈవేళ చూసిన వాడిని రేపు చూడను. అంటే అంతమందితో మసులుతూ
వారి వారి భాషలను ఇట్టే పసిగడతాను, తదనుగుణంగా నడుస్తూ ఉంటాను చెప్పాడు శంకరం. ఒకరి మనస్తత్వం తెలుసుకోవాలంటే అతనితో కనీసం 4 రోజులైనా తిరగాలి. నువ్వు చాలామందితో కలిసి తిరుగుతూ ఉంటావు, నేను కాదనను. కానీ ఎవరితోనూ ఓ రోజు కన్నా ఎక్కువ కాలం గడపవుగా అన్నాడు మూర్తి. అంతకాలం అక్కర్లేదోయ్, ఒక్క అరగంట చాలు. అతనితో మాట్లాడుతూ అతన్ని బాగా చదివి ఇట్టే పసిగట్టేయగలను ఎవడు ఎలాంటి వాడో, ఎలాంటి భావాలు కలవాడో అన్నాడు శంకరం. నేను నీతో వాదించలేనోయ్ అన్నాడు మూర్తి, అతని గురించి ఇంకా వ్యాఖ్యానించడానికి ఇష్టం లేక. అది సరే, మీది ప్రాతకాల పరిచయమా, సాయంకాలపు స్నేహమా అంటే అర్థం కాలేదు మూర్తికి. అదే, నీకు అతనితో ప్రథమ పరిచయం ఉదయం పూట లేక సాయం సమయంలోనా మళ్ళీ అడిగాడు శంకరం. ఓ అదా, అర్థమైంది. మేము సాయం సమయంలోనే కలుసుకున్నాం చెప్పాడు మూర్తి. అయితే మంచిదే, అందులోనూ ఆఫీసర్ కూడాను. ముందుకు మంచిది. నీకో తమ్ముడు నాకో తమ్ముడు ఉన్నారు ఉద్యోగాల కోసం అన్నాడు శంకరం. ఆ అభిప్రాయంతో అతనితో పరిచయం చేసుకోలేదు. అసలు మొదట్లో అతని ఆఫీసరనే నాకు తెలియదు అన్నాడు. సరే, నేను వస్తాను. ఆ ఇంటి సంగతి ఏమిటో చూడు, నీ మీదనే పెట్టాడు. ఆనక కుదరలేదంటే బాధపడతాడు అంటూ వెనక్కి తిరిగాడు శంకరం. డ్యూటీలో ఉండగా మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ వచ్చింది మూర్తికి. రావుగారు అర్జెంటుగా సాయంత్రం కలుసుకోమన్నారు. డ్యూటీ అయిన వెంటనే రావుగారి వద్దకు వెళ్ళాడు. రావుగారు ఇంకా ఆఫీసులోనే ఉన్నారు. మూర్తిని చూడగానే చూస్తున్న ఫైలును పక్కన పెట్టి, అలా బయటకు వెళ్దాం రండి అంటూ రూమ్ బయటకు వచ్చేశారు ఆయన. ఆయన అనుసరించాడు మూర్తి. ఆయన మౌనంగా నడుస్తూ మెయిన్ రోడ్డులోని కూల్ డ్రింక్స్ షాపులోకి నడిచారు. ఒకరికొకరు అభిముఖంగా కూర్చున్నారు. లస్సీలకు ఆర్డర్ ఇచ్చారు రావుగారు. ఎందుకు పిలిచారో తెలియక తికమక పడుతున్న మూర్తి అడిగాడు ఆలస్యం భరించలేక. ఎందుకో పిలిచారు అన్నాడు. అదేనండి చెబుతా. ఈ నెల 16వ తేదీ మంచిది ఫ్యామిలీని తీసుకురావటానికి అని ఆగారాయన. అమ్మగారు వస్తున్నారన్నమాట, చాలా సంతోషం సార్ అన్నాడు. కానీ తననెందుకు రమ్మన్నారో అర్థం కాలేదు. నాకు సరిగ్గా 14 నుండి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది, 20 వరకు అక్కడనే ఉండాలి అని మళ్ళీ ఆగాడాయన. అప్పుడే బేరర్ తెచ్చిన లస్సీ గ్లాసును మూర్తి ముందుకు తోశారు. తన చేతిలోని గ్లాస్ తీసుకుని ఓ పీల్పు పీల్చి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. యు ప్లీజ్ హెల్ప్ మీ అన్నారు. అయితే నన్ను కానీ వెళ్ళి తీసుకొని రమ్మంటారా? సెలవు లేదు, సిక్ చేయాలి, జీతం నష్టం వస్తుంది, ఎలా? ఏమనాలో తెలియదు. లస్సీని పీల్చడంలో నిమగ్నుడైనట్టుగా మూర్తి ఏమీ మాట్లాడలేదు. మీ బ్రదర్కి ఇప్పుడు సెలవులే అనుకుంటా? అవును సార్. మీ బ్రదర్ని ఎస్కార్ట్లా ఫాలో అవ్వమని ఉత్తరం రాయగలరా అన్నాడు. అలాగే సార్, దానికి ఉంది, వాడు ఖాళీగానే ఉన్నాడు తేలిక పడిన మనసుతో అన్నాడు. మెనీ థ్యాంక్స్. 16వ తేదీ మంచిది. ఆ రోజుకు ప్రయాణం ఏర్పాటు చేసుకోమని మీ తమ్ముణ్ణి మా వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి. అడ్రస్ రాసిస్తా. ఈవేళ అప్పుడే 2వ తారీఖు. మీరు ఈరోజే ఉత్తరం రాయండి. వాట్ ఈజ్ యువర్ బ్రదర్స్ నేమ్? రవి అండి, పుల్లేటుకురు చెప్పాడు. ఇద్దరూ లేచారు. రండి రండి, నిన్న మధ్యాహ్నం మీకు ఫోన్ చేద్దామనుకున్నా, ఎలాగో ఈరోజు వస్తారు కదా అని ఊరుకున్నా అన్నాడు రావుగారు వస్తున్న మూర్తిని చూసి. ఏమిటి సార్ విశేషం? కుర్చీని దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు మూర్తి. రేపు హౌరా ఎక్స్ప్రెస్లో మన వాళ్ళు వస్తున్నారు. నిన్న మధ్యాహ్నమే టెలిగ్రామ్ వచ్చింది. రావుగారి కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. అయితే మనం మొఘల్ సరాయి వెళ్ళి కలిస్తే బాగుంటుంది సార్, సామాన్తో వస్తున్నారు కాబట్టి. ఆ ట్రైన్ బనారస్కి ఉదయం 9 గంటలకు వస్తుందిట అన్నాడు రావుగారు. అవును సార్, తెల్లవారుజామున 5 గంటలకి మొఘల్ సరాయి వెళ్ళటానికి ఓ ప్యాసింజర్ ఉంది, దానిలో మనం వెళ్ళొచ్చు చెప్పాడు మూర్తి. అయితే రాత్రికి ఇక్కడే ఉండిపోండి, ఉదయం జీప్లో వెళ్దాం. అలా వద్దు సార్, మీరు ఉదయం స్టేషన్కి రండి, నేను వస్తాను అన్నాడు మూర్తి. మరేమి మొహమాట పెట్టలేదు రావుగారు. ఈవేళ మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి ఉంది, వెళ్దామా అడిగాడు ఆయన. అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయాం సార్, సినిమాకు మరొకసారి పోవచ్చు, మనం ఆ ఇంటికి పోయి శుభ్రం చేయించే ఏర్పాట్లు చేయాలి అన్నాడు. అవునోయ్ మర్చిపోయా, మీల్స్ తీసుకుని పోదాం అంటూ లేచారు రావుగారు. ఇల్లు ఏమంత పెద్ద పోర్షన్ కాదని, ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. మరొక ఇంటి కోసం చూసుకోవాలని కూడా అన్నారు.
ఆయన పెద్ద ఆఫీసర్ కాబట్టి ఆయన హోదాకు అది సరిపడదేమోనని సరిపెట్టుకుని ఊరుకున్నాడు మూర్తి. ఆ రోజు ఆదివారం. మంచి ఎండలో మరొక ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్ళాడు మూర్తి రావుగారింటికి. రండి రండి, మంచి ఎండలో బయలుదేరారు అంటూ లోనికి ఆహ్వానించారు మూర్తిగారు అపరిచిత వ్యక్తుల వైపు చూస్తూ. రావుగారు చూపించిన సోఫాల్లో కూర్చున్నారు అంతా. వీరంతా ఎవరు అనే ప్రశ్న రావుగారి మొహంలో కొట్టొస్తున్నట్టు కనపడుతోంది. మూర్తి చెప్పడం మొదలుపెట్టాడు. మన సిటీలో ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఒకటి ఉంది. అది బహుశా మీకు తెలిసే ఉంటుంది. వీరు అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు గారు. యూనివర్సిటీలో రీడర్ ఇన్లా వీరు విశ్వనాథం గారు ట్రెజరర్. ఇక వీరు సెక్రటరీ, పేరు సూర్యనారాయణ గారు, ఏరోడ్రూమ్లో ఉద్యోగం. పరిచయం చేశాడు మూర్తి. అందరూ నమస్కారం చేశారు. తాను పరిచయం చేసుకుని నమస్కరించారు రావుగారు. ఇంతలో కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు రవి. తలుపు వారగా నిలబడి వింటోంది శాంతి వారి మాటలు. వచ్చే ఆదివారం మన అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది సార్. ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మన సిటీకి మరొక తెలుగు కుటుంబం వచ్చిందని మూర్తి గారు చెప్పారు. పరిచయం చేసుకుందామని వచ్చాం. ఆదివారం తప్పకుండా తమరి కుటుంబంతో రావాలి సార్ అని ఆగాడు ప్రెసిడెంట్ లక్ష్మణరావు. తర్వాత ట్రెజరర్ విశ్వనాథం అందుకున్నాడు. ఉదయం 7 గంటలకు జనరల్ బాడీ మీట్ అవుతుంది. తర్వాత ఎలక్షన్స్. తర్వాత 10 గంటలకు తెలుగు ఫిలిం షో కూడా ఉంది. రావుగారు మౌనంగా వింటూ ఉండిపోయారు. తర్వాత సెక్రటరీ సూర్యనారాయణ వంతయింది. ఇక్కడున్న తెలుగు వారంతా కుటుంబాలతో వస్తారు సార్, తప్పకుండా రావాలని మా ప్రార్థన. అలాగే తప్పకుండా వస్తాం అన్నాడు రావుగారు ఎట్టకేలకి. హమ్మయ్య అనుకున్నాడు అంతవరకు ఆయన ముఖ కవళికలు గమనిస్తున్న మూర్తి. అందరూ సెలవు పుచ్చుకుని పోయారు. వారి వైపే చూస్తున్న రావుగారు భార్య పలకరింపుతో పక్కకు తిరిగారు. ఏమిటండి అంతలా బతిమాలించుకుంటున్నారు వారి చేత? అలా అయితే గానీ మీరు పెద్ద ఆఫీసర్ అని వాళ్ళకు తెలియదా అందామే. వస్తానని చెప్పానుగా. అన్నారు ముగ్గురు బ్రతిమాలాక అంటూ ఆమె లోనికి పోయింది. ఆ రోజు నిషాద్ టాకీస్ ఆంధ్రులతో కిటకిటలాడుతుంది. కొత్తగా వచ్చిన వారితో పరిచయం చేసుకునేవారు. పాత స్నేహితులను చాలా కాలానికి కలుసుకున్నామనే ఆనందం. పిల్లల కేకలు, ఆడవారి అదిరింపులు, పట్టుచీరల పరపరలు, కన్నెపిల్లల కేరింతలు. కోలాహలంగా ఉంది. రావుగారు కుటుంబంతో హాజరయ్యారు. రావుగారిని అక్కడి పెద్దలకు పరిచయం చేశాడు మూర్తి. 7 గంటలకు అనుకున్న సభ 8:30కు ప్రారంభమైంది. చాలామంది మాట్లాడారు. రావుగారిని కూడా మాట్లాడమన్నారు. ఆయనకిష్టం లేకపోయినా అందరూ బలవంతం చేయటంతో మాట్లాడక తప్పింది కాదు. తెలుగులో మాట్లాడటం ఇష్టం లేకనో, లేక అలవాటు లేకనో, లేక రెండూనో, మొత్తం మీద ఇంగ్లీష్లోనే మాట్లాడారాయన. వెంటనే సభలో గుసగుసలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అదేమీ గమనించినట్లుగానే తన ఉపన్యాసాన్ని ముగించారు. వేదిక దిగుతూ ఉంటే ఎవరో అన్నమాట రావుగారికి వినిపించకపోలేదు. ఈయనెవడో కొత్తవాడైనా ఉండాలి, లేక తెలుగువాడు కాకపోయినా ఉండాలి. వెంటనే వేదిక మీదకు పోయి అధ్యక్షునితో ఏదో చెప్పి వెళ్ళిపోయారు. ఏమండి, మీటింగ్ సగంలోనే వచ్చేశారు? గుమ్మంలో అడుగు పెడుతూనే ప్రశ్నించింది శాంతి. చదువుతున్న అమృత బజార్ పత్రిక పక్కకు తీసి శాంతి వైపు చూశారాయన. ఆమె ముఖం ఎర్రబారి కందగడ్డలా ఉంది. పైగా కోపంతో ధుమధుమలాడుతోంది. మొహం అంతా చెమట పట్టుంది. కుంకుమ బొట్టు చెదిరి ఉంది. భుజం మీద బాబు నిద్రపోతున్నాడు. తల కొద్దిగా రేగింది. ముంగుర్లు మొహం మీద పడుతున్నాయి. ఆమె అవస్థకు అతనికి జాలి కలిగింది. చంటివాడిని రవికి ఇస్తే అంత ఇబ్బంది తప్పేది కదా అనుకున్నాడు. మంచి ఎండలో వచ్చారు, వెళ్ళి కూల్ డ్రింక్ తాగండి, తర్వాత మాట్లాడుకోవచ్చు గుమ్మంలోకి చూస్తూ అన్నాడు. రవి ఇంకా రాలేదేమా అనుకుంటూ. భర్త జవాబు కోసం చూస్తున్న శాంతి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది, బాబుని సోఫా మీద పడుకోబెట్టి. ముందు నాకు ఈ సంగతి చెప్పండి, సగంలోనే ఎందుకు వచ్చేసినట్లు నిలదీసింది. ఆయన సమాధానం చెప్పలేదు. రవి ఏడి రాలేదా మీతో తిరిగి ప్రశ్నించారు. అంతమంది జీపులో ఎలా పడతాము? మీ జీపు అడిగితే రూల్స్ ఒప్పవు. ఆ ఇంజనీర్ గారి భార్య పిల్లలకే వారి జీపు సరిపోలేదు. ఎలాగో తెచ్చి పడేశారు నన్నిక్కడ. పెద్దగా అసంతృప్తిని, నిరసనను వ్యక్తం చేసింది. పెద్ద పిల్లవాడు రామ్జీ అదేమీ పట్టనట్లు విజయ్ చిత్ర పేజీలు తిరిగేస్తున్నాడు ఓ మూలను కూర్చుని. మీరు చేసిన పనికి నాకు తల కొట్టేసినట్లయింది అంది. నేనేం చేశానని? ఎప్పుడు లేని కొత్త సాంప్రదాయం ప్రవేశపెట్టారని నలుగురు 4 రకాలుగా అనుకున్నారు అంది.
తెలుగు వాళ్ళందరూ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడటం నచ్చలేదు చాలామందికి. చాలామందికి ఏమిటి, దాదాపు అందరికీను. ఎవరో కొత్త ఆయనలా ఉన్నాడు, ఎవరో మరి అనుకోవటం నేను చెవులారా విన్నాను. పోనీ నీ భర్తను కాదని ఎవరో తెలియదని చెప్పలేకపోయావా అన్నాడు ఆయన నవ్వబోతూ. కానీ శాంతి పరిస్థితి చూసి నవ్వలేకపోయాడు. అనుకోకుండా అర్జెంటు పని తగిలింది శాంతి. అయినా మన తెలుగు పిక్చర్స్ చూసేదేమిటి, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. నా సంగతి నీకు తెలియదు? తెలుగు పిక్చర్స్ అంతగా చూస్తానా? బాగా తెలుసు మీ సంగతి. తెలుగు భాషని తెలుగువారిని దుయ్యబట్టడమే మీ పని. అక్కడికేదో మీరు ఆంధ్రులు కానట్టు. కళ్ళనీరు పెట్టుకుందామే. ప్రతిదీ అంత సీరియస్గా తీసుకుంటే ఎలా శాంతి? ఇంతకీ సినిమా ఎలా ఉంది? శాంతి మాట్లాడలేదు, కోపం ఏమాత్రం తగ్గకపోవటం చేత. చాలా బాగుంది నాన్నగారు, మంచి మంచి డాన్సులు, పెద్ద పెద్ద ఫైటింగ్స్ అందుకున్నాడు రామ్జీ సంతోషంతో. అవునులే, అంతకన్నా ఏముంటాయి మన పిక్చర్స్లో. ఇంతలో రవి రావటంతో శాంతి ఆ గది నుండి నిష్క్రమించింది. 10 రోజుల నుంచి వారి కుటుంబంతో కలిసి ఉంటున్నాడేమో, బాగా చనువు ఏర్పడింది రవికి. అడుగో రవి మామ చేస్తున్నాడు అంటూ ఎదురు వెళ్ళి రవిని వాటేసుకున్నాడు పెద్దవాడు రామ్జీ. ఏమిట్రా ఆ కౌగులించుకోవటం, వాడి బట్టలు నలిగిపోవు కోపడ్డారు రావుగారు. పోనిద్దురు బావగారు, చిన్నవాడు అన్నాడు రవి. బావగారు అని సంబోధించినప్పుడల్లా చికాగ్గా ఉంటుంది రావుగారికి. అయితే ఆ చికాకును శాంతికి భయపడి బయటికి రానియడని చెప్పాలి. ఆమెకు కలుపుగోలుతనం ఎక్కువ. రావోయ్ రవి, ఏమిటి ఎంత ఆలస్యం పలకరించింది శాంతి బట్టలు మార్చుకుని యువతలకొస్తూ. అక్కయ్య గారు, ఇక్కడ గొడవలున్నాయి సుమండి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. ఏం గొడవలు రవి? ఆతృత పడిందామే. మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడే గొడవలు, ఏం గొడవలని వేరే అడగక్కర్లేదు రావుగారి కామెంట్. అబ్బా, మీరు కాసేపు ఊరుకుందరు, ఇక్కడ పార్టీలు ఉన్నాయి అన్నాడు రవి. ఏ అన్నారు, ఎన్టీఆర్ పార్టీలేనా అడిగింది శాంతి. అవైనా బాగుండును, అంతకన్నా తెలంగాణ ఆంధ్ర అంటూ ఇక్కడ 2 పార్టీలు పెట్టుకున్నారట. వారి చర్యలు వీరికి నచ్చవు, వీరి చేతలు వారికి నచ్చవు చెప్పాడు రవి. ఆ గొడవలన్నీ మనకెందుకు లేదు, రండి భోజనాలు వడ్డిస్తా, అప్పుడే 2 అవుతుంది అంటూ వంటగదిలోకి పోయింది. ఆ విషయాలు చర్చించడం ఇష్టం లేక. ఎల్లుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నా భోజనాల దగ్గర అన్నాడు రవి. అదేమిటో అప్పుడే వెళ్తా పోతానంటావు, వచ్చి వారం రోజులేగా అయ్యింది. ఊరంతా చూడొద్దు, వ్యాసకాశి యూనివర్సిటీ చూసేస్తే సారా. సారనాథ్ చూసావా? అయినా నీ ఇంటి దగ్గర ఇప్పుడు చేయాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి అంటూ భర్త వైపు చూసిందామె. అతన్ని కూడా ఓ మాట అనమన్నట్లుగా. అతనేమీ మాట్లాడలేదు, ముభావంగా ఊరుకున్నాడు. ఏం మీ అన్నయ్య వెళ్ళిపోమంటున్నారా అన్నాడు కొంతసేపటికి. శాంతికి చికాకు వేసింది. అదేమీ లేదండి, వెంటనే వచ్చేస్తానని చెప్పా. అమ్మ వాళ్ళు నా కోసం చూస్తూ ఉంటారు అన్నాడు రవి. వచ్చాక ఇంటికి ఉత్తరం రాయలేదా పొడిగా అన్నాడు ఆయన. రాశానండి, రేపు అన్నయ్య సారనాథ్ చూపిస్తారన్నాడు. సరే నీ ఇష్టం అంటూ లేచిపోయారు రావుగారు. రవి చాలా మంచివాడు సుమండి అంది భర్తకు ఒక్కపొడి అందిస్తూ ఆనాటి రాత్రి. పేపర్ చదువుతున్న రావుగారు ఏమీ అనలేదు. ఒక్కపొడి నోట్లో వేసుకున్నారు. ఈ 15 రోజుల్లోనూ బాగా చనువైపోయాడండి, పిల్లలు వాడిని చూస్తే వదలరు అంది. అయితే ఇక్కడనే ఉండిపోమందామా? మనం ఉండమంటే మాత్రం ఉంటాడా ఏం? బిఏ ఫస్ట్ ఇయర్నే ఆపేస్తాడట. అతనికి చదవాలనే ఉందిట. పియూసీలో ఫస్ట్ క్లాస్ వచ్చిందట. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలాంటివి. ఇంట్లో పెళ్ళిడి పిల్ల కూడా ఉందిట అంది. అలాగా, రావుగారు పేపర్లో నుంచి అన్నాడు. ఏమండి, వాడికి ఏదైనా ఉద్యోగం వేయించండి గోముగా చూస్తూ భర్తకు దగ్గరగా కూర్చుంది. ఉద్యోగమా? ఏదైనా పెళ్లి కొడుకుని చూడటం అనుకున్నావా? నిర్విణ్ణురాలైంది భర్త మాటలకు. కానీ వెంటనే తేరుకుంది. ఆ దిక్కుమాలిన పేపర్ ఒకసారి పక్కన పెడుదురు. ఎలాగైనా ఉద్యోగం వేయించాలండి, చాలా బీదవాళ్ళు. పైగా పెళ్ళిడు చెల్లెలు కూడా ఉంది. బతిమాలే ధోరణి అవలంబించింది. అయితే అన్నదమ్ములిద్దరూ నిన్ను పట్టారన్నమాట. చా, వాళ్ళేమీ అడగలేదు. ఎలాగైనా మీతో చెప్పి ఉద్యోగం వేయిస్తానని నేనే మాటిచ్చా. అయినా మీరు ఎంతమందికి ఉద్యోగాలు వేయటం లేదు
అందులోనూ మనవాడు, దూరపు బంధువు కూడాను. తప్పకుండా ఉద్యోగం ఇస్తారని మీ ఆఫీస్కి అప్లికేషన్ కూడా పెట్టమన్నా అంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్స్ మన చేతుల్లో లేవు శాంతి, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నాడు. శాంతి కోపంతో లేచిపోయింది. మీకన్నీ స్ట్రిక్టే, పోనీ చూద్దామనైనా అన్నారు కాదు. నా మాటకు ఎప్పుడు విలువ ఇచ్చారు కనుక. గోవింద నాయర్ చూడండి, క్రిందటి నెలలో 11 మందికి ఉద్యోగాలు ఇచ్చాడట. అందులో 6 కేరళ వాళ్లే. జాతి అభిమానం అంటే అలా ఉండాలి. మీరు ఉన్నారు, ఎందుకు అంత స్ట్రిక్ట్? విసురుగా వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.